హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ సూపర్ టేస్ట్ వచ్చేసి బూందీ లడ్డు. సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంటాయి. మళ్ళీ మళ్ళీ తినాలనిపించే స్వీట్ రెసిపీని ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా 1 కేజీ శనగపప్పు తీసుకొని మిల్లుగు పట్టించాను. ఆ మిల్లుగు పట్టించిన పిండిని 3 గ్లాసెస్ కొలుసుకొని తీసుకున్నాను. 3 గ్లాసెస్ పిండికి కొంచెం చిటికెడు వంట సోడా, కొంచెం సాల్ట్ వేశాను. ముందుగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని వేడి చేయాలి. ఈ రెసిపీ కోసం ఆయిల్ని బాగా వేడి చేయాలి. పిండి మరీ చిక్కగా అని పలసగా ఉండకూడదు. కొంచెం కొంచెం వాటర్ పోస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా డ్రాప్ వేసి చూస్తే పిండి వెంటనే పైకి లేచి ఫ్రై అవ్వాలి. అప్పుడు మనం బూందీ వేస్తే రౌండ్గా వస్తాయి. ఇప్పుడు ఇలాంటి చిల్లుల గెంటిని తీసుకోండి. ఇలా ఇందులో పిండిని వేసి టాక్ చేయండి. గెంటితో రుద్దడం వంటి చేస్తే బూందీ సరిగా రాదు. ఈ రెసిపీ కోసం బూందీని కొన్ని సెకండ్లు ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసుకోండి. మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే బూందీ క్రిస్పీగా అయిపోతుంది. లడ్డు కోసం కాస్త మెత్తగా ఉన్నప్పుడే ఆయిల్ నుండి తీసుకోండి. అప్పుడే లడ్డు మెత్తగా ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ బూందీ చేసేటప్పుడు గంటికి ఉన్న ఎక్స్ట్రా పిండిని తుడిచివేసి బూందీ చేయండి. ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఉంచి పిండి మొత్తం అలాగే చేసుకోండి, ఫ్రై చేయండి. చూడండి బూందీ రౌండ్గా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో 1 గ్లాసు శనగపిండికి 1 గ్లాసు పంచదార తీసుకున్నాను. 1 గ్లాసు పంచదారకి 1/2 గ్లాసు వాటర్ పోసాను. బాగా తీగ పాకం వచ్చేంతవరకు చూసుకోవాలి. లడ్డుకి పాకమే కరెక్ట్గా రావాలండి. తీగ పాకం వచ్చింది. ఇప్పుడు మొత్తం బూందీ పోయాలి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం పంచదార, కొంచెం యాలకులు వేసి గ్రైండర్ చేసుకొని ఆ పౌడర్ని బూందీలో కలుపుకోవాలి. కలిపి పెట్టిన బూందీ ఒక 1/2 అవర్ పక్కకు పెట్టుకోవాలి. ఎందుకంటే పాకం బూందీకి బాగా పట్టి లడ్డు కట్టడం మంచిగా వస్తుంది. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. కొంచెం నెయ్యి ఎక్కువ వేస్తే లడ్డు బాగుంటుంది. జీడిపప్పు, కిస్మిస్ వేసి ఫ్రై చేయండి. చూశారు కదా ఎంత బాగా వచ్చాయో. జ్యూసీగా, సాఫ్ట్గా, జ్యూసీగా చాలా బాగున్నాయి. చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చినట్లయితే.